న్యూస్ కి స్వాగతం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు సేవలు మరవలేనివని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో భాగంగా శనివారం ఆయన బైరెడ్డిపల్లి చెక్పోస్టు కూడలి మరియు వీకోట ఎన్టీఆర్ సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. నటన రంగం నుండి రాజకీయ రంగంలో అడుగుపెట్టి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన ఎన్నో పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలవుతుండడం గర్వించ విషయమన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు బట్టల పంపిణీతో పాటుగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రామచంద్ర నాయుడు, వీకోట మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్, రాంబాబు, విశ్వనాథ్, సోమశేఖర్, చౌడప్ప, ఈశ్వర్ గౌడు, శబరీష్, శివకుమారి, శివ, జనసేన నాయకులు దిలీప్ బాబు, నాగరాజు మరియు బైరెడ్డిపల్లి మండల ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైన్ ఎప్పేమో మీరెవరిని మాట్లాడుతున్నా చెప్తా ఉన్నాను కదా, నేను మాట్లాడతాను. సెకండ్ లెక్క వెళ్ళిపోయింది. వచ్చినారంటే తీసుకో.
ఇస్తారు అందరికీ ఇస్తారు కృష్ణ దారిన అప్పుడు దారి పోనీ పోనీ ముందు పో లావుగా ఉండకు చాలా తిన్నాడు అట్లే ఒక రెండు కింటే తీసుకునేటప్పుడు వస్తా అంట నమస్కారం. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తెలుగు వారిలో భారతదేశ చరిత్రలో తనదైనటువంటి ముద్ర వేసి అటు నటనలో ఇటు రాజకీయాల్లో ఆయన మన వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. నందమూరి తారక రామారావు గారు పుట్టుకతో రాజకీయ నాయకుడు కాదు, ఆయన నటుడు. నటన నుంచి రాజకీయాల్లోకి రావడం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేసినటువంటి సంక్షేమం ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. అంటే ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాకపోయినా ఒక సినీ నటుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు మాట్లాడేటువంటి తెలుగు వారి జీవితాల్లో చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే ఆయన ఇచ్చినటువంటి బలం, కార్యకర్తలకు ఆనాడు ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణ అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలను, ఆయన చేసినటువంటి పనులను ఒక్కసారి మనం మననం చేసుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఒక క్రమశిక్షణతో మనమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశ సంబంధించినటువంటి నాయకత్వానికి కానీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజుకు కూడా ఆయన తెలుగు మాట్లాడేటువంటి తెలుగు జాతికి గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయినటువంటి వ్యక్తి ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన్ను మనసారా మనమందరం కూడా ఒకసారి స్మరించుకొని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. 8వ వర్ధంతి సందర్భంగా మన వీకోటకు మన మాజీ మంత్రివర్యులు, మన ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన ఎమ్మెల్యే అమరన్న గారు మన వీకోటకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వీకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన మండల నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మండల పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి అన్నగారిని 2 మాటలు మాట్లాడిందిగా తెలియజేస్తున్నాం.